వింతగా నిర్మించబడ్డాను. అంతరాయం కలిగినాక ఇంకా వేగం పెరుగుతుంది నాకు. 11 సార్లు నన్ను చంపాలని చూశాడు సాతాను. 11వ సారి కూడా బ్రతికాను. మరణంలోంచి బయటకు వచ్చాను. చనిపోయిన 1:20 తిరిగి నేను బ్రతికొచ్చాను. అనేక సార్లు కన్నీళ్లు కృతజ్ఞత కోసం మాత్రమే కార్చాను. నేను ఏదో కావాలని కార్చలేదు, సంతోషంతో. అందుకే సాతాను ఏం చేయలేకపోతున్నాడు. ఎన్నో చేయాలనుకున్నాడు. ఈ స్వరాన్ని ఆపాలనుకున్నాడు. ఈ ఆలోచన ఎవరు వినకుండా చేయాలనుకున్నాడు. వాడి వల్ల కాలేదు. ఊరు పొలిమేరెలా దాటుతావో చూస్తాను. నేను సామాన్యమైన దాన్ని కాదు, జాగ్రత్త. ఈలోపు నా దేవుడు నాతో మాట్లాడినవే ఈరోజు నేను చేస్తున్న పరిచర్య. 10 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కంటిన్యూంట్ నిద్ర లేదు, టైంకి భోజనం లేదు, రాత్రి పగలు 100 కిలోమీటర్ల ప్రయాణం, ఈ రాష్ట్రం ఆ దేశం తిరుగుతూనే ఉన్నాను. అనేక గ్రంథాలు, ఇప్పటిదాకా 612 గ్రంథాల మీద పరిశోధన చేసి తెలుసు. హృదయంలో ఎక్కడో ఉజ్జీవం ప్రారంభమైంది. ఏదో ఒకటి చేద్దాం. చిన్న అంతరాయాన్ని కలగజేసినా సరే కొంచెం డ్రాప్ అవుతారులే అనుకుంటాడు వాడు. నేను చాలా వింతగా నిర్మించబడ్డాను. అంతరాయం కలిగినాక ఇంకా వేగం పెరుగుతుంది నాకు. ఆటంకాలు, అవమానాలు, నిందలు వచ్చినాక ఇంకా పరిచర్య పెంచుతుంటాను నేను. 11 సార్లు నన్ను చంపాలని చూశాడు సాతాను. 11వ సారి కూడా బ్రతికాను. ప్రేమగా కూల్ డ్రింక్ ఇచ్చి దాంట్లో విషయం కూడా పెట్టారు. బ్రతికాను. యాక్సిడెంట్స్ అయ్యాయి, బ్రతికాను. చనిపోయి బ్రతికాను. ఒకసారి అయితే 2010 జూన్ 5 మరణంలోంచి బయటకు వచ్చాను. చనిపోయిన 1:20 తిరిగి నేను బ్రతికొచ్చాను. ఆ సమయంలో దేవుడు నాతో మాట్లాడినవన్నీ నెరవేరుతున్నాయి. ఇప్పుడు నెరవేరుతున్నాయి. ఆ రోజే నేను డిసైడ్ అయ్యాను, ప్రపంచమంతా ఏవైనా అనుకోని, నేను మాత్రం దేవుని చిత్తం పూర్తిగా నెరవేరే వరకు అడుగు ఆపను. దేవుని ఆలోచన పంచే వరకు మౌనంగా ఉండను. లోకం నన్ను గౌరవించకపోయినా పర్లేదు, నా దేవుని పని మాత్రం నేను ఎప్పుడు చేస్తాననుకున్నాను. అందుకే సాతాను ఏం చేయలేకపోతున్నాడు. ఎన్నో చేయాలనుకున్నాడు. ఈ స్వరాన్ని ఆపాలనుకున్నాడు. ఈ ఆలోచన ఎవరు వినకుండా చేయాలనుకున్నాడు. వాడి వల్ల కాలేదు. ఎందుకంటే నన్ను నేను నిరూపించుకోవాలనుకోవట్లేదు, నన్ను నా దేవుడే నిరూపించాలనుకుంటున్నాను. ఆమేన్. మనల్ని మనం నిరూపించుకునే ప్రయత్నంలో చాలాసార్లు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళిపోతాం. మనల్ని మనం నిరూపించుకోవాలని కాదు, మనల్ని దేవుడే నిరూపించును గాక. ప్రైజ్ ది లార్డ్. వెళ్ళి జస్ట్ అలా చేజాపి ప్రార్థన చేస్తుంటేనే అది బిగ్గరగా కేకలు వేస్తూ ఎరా నీలో తండ్రి కుమార పరిశుద్ధాత్ములు ఉన్నారని విర్రవీగుతున్నావా అని అంటే, నాకు అక్కడే నేను మోకరించి ఏడవడం ప్రారంభించాను. ఇదేంటి ప్రభువా, ఇది చెప్పేది నిజమేనా? నువ్వు నాలో ఉన్నావా? ఈ చిన్నవాడిని నువ్వు వాడుకుంటున్నావా? 2010లో 14 సంవత్సరాల క్రితం అది అరుస్తుంటే నేను బోర్మని కన్నీళ్లతో స్తుతిస్తున్నాను. దాన్ని వెలగొట్టడం మానేశా. ఆయనతో గడపడం ప్రారంభించా. కొద్దిసేపటికి అదే పారిపోయింది. వెళ్తూ మాట నింది, ఊరు పొలిమేరెలా దాటుతావో చూస్తాను. నేను సామాన్యమైన దాన్ని కాదు, జాగ్రత్త అని చెప్తే నేను ఇలాంటి బోల్డ్ని చూశాలే. బోల్డ్ అంతమందికి ప్రార్థన చేసి విడుదల కలుగుతుంటే చూశాను. ఇన్ని సవాళ్ళు ఎన్నో విన్నాను, ఏం జరగలేదు. నువ్వు నన్నేం చేస్తావనే కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్తో చిన్నగా ప్రార్థన చేసుకుని బయలుదేరాను. జూన్ 5వ తారీఖు సాయంత్రం 6 గంటలకు నాకు బస్సు ఉంది. ఆ టైంలో చిలకలూరుపేట దగ్గర రావిపాడు అనే ప్రాంతంలో మీటింగ్ ఉంది. ఆ టైంలో 2010లో ఆ సభలకు రావాలి నేను. సో కొంచెం వెళ్తున్నాం. కరెక్ట్గా ఊరు పొలిమేర దాటగానే ఓ తాగుబోతుడు బైక్ వేసుకొస్తున్నాడు. తెలీదు మాకు. ఒక టర్నింగ్ అలా తిరిగామంతే, భయంకరమైన యాక్సిడెంట్. వాడిని అడిగితే ఎందుకురా వచ్చావంటే, నేనెందుకు వచ్చాను, తాగి నేను ఇంట్లోనే ఉన్నాను అంటున్నాడంట. వాడు ఒక 3 రోజుల తర్వాత హాస్పిటల్లో వాడు స్పృహలోకి వచ్చి అడిగితే, నాకేమో యాక్సిడెంట్ అయిన వెంటనే 10 నిమిషాల్లో చనిపోయాను నేను. అంబులెన్స్ నా దగ్గరికి రావడానికి 40 నిమిషాలు, మళ్ళీ నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళడానికి ఒక 25 నిమిషాలు పైనే పట్టిందంట. హాస్పిటల్ గేట్ దాటిన తర్వాత మరలా నా శరీరం కదిలింది. ప్రైజ్ ది లార్డ్. ఈలోపు నా దేవుడు నాతో మాట్లాడినవే ఈరోజు నేను చేస్తున్న పరిచర్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. అందుకే ఇంత ఓపికగా అందరిని అర్థం చేసుకొని, సహోదరుల మధ్యలో ఏ వివాదం ఉండకూడదని ఎప్పుడు ప్రయాసపడుతున్నాను. ఎవరెన్ని రకాలుగా అపార్థం చేసుకున్నా ఓపికగా సమాధానం ఎందుకు చెప్తున్నాను అంటే, చనిపోయాను నేను, ఆయన కొరకు బ్రతికాను. ఆయన ఎప్పుడో చెప్పాడు, లోకం నిన్ను ద్వేషిస్తుంది, రాళ్ళేస్తుంది, అవమానిస్తుంది, నిందిస్తుంది, లేని మాటలు కల్పిస్తుంది. పౌలుకు తప్పలేదు, భక్తులకు తప్పలేదు, నీకు మాత్రం తప్పుతుందా అని అంటే నేను మౌనంగానే ఉన్నాను. ప్రభువా,
యోసేపు నిరూపించిన దేవుడు, దానియేలు నిరూపించిన దేవుడు, భక్తులందరూ నిరూపించిన దేవుడు అని పాట రాయడం స్టార్ట్ చేశా బాధల్లో. నా పాట విన్నారా? సరిగ్గా 2 నెలల క్రితమే ఒక పాట రిలీజ్ చేశాను. నిందలలో, నిస్పృహలో ఆయనే ఓదార్పుగా ఎలా ఉన్నాడో, భక్తుల జీవితంలో ఆయన ఎలా ప్రయాణం చేశాడో ఓ సందేశం, ఒక పురికొల్పు, ఒక భక్తి సాధనా గీతం, అది ఒక ప్రోత్సాహం. అది దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకటి చెప్తాను, భ్రష్టుడు నలిగితే వాడి జీవితం ముగింపు అవుతుంది, భక్తుడు నలిగితే వాడి జీవితం అక్కడే ప్రారంభమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఒక్కటి గుర్తుంచుకో, ఎంత నలిగినా, ఏ స్థాయికి పడిపోయినా ఆయన మనసులో నీకు చోటు ఉంటే, ఆయన ముందు నువ్వు యథార్థంగా ఉంటే ఆయన లేపి తీరుతాడు. ఎవరు నిన్ను అవమానించిందో, ఎవరు తప్పు పట్టారో, ఎవరు లేని వార్తలు ప్రకటించారు, వారే ఘనపరిచి సన్మానించేటట్లు చేస్తాడు. ఆయన మనసులో పదిలంగా ఉండు, ఆయన ముందు యథార్థంగా ఉండు, అంతే చాలు, ఇంకేమొద్దు. ఆయన చూసుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ విధంగా దేవుడు నన్ను మరణ పడకలోంచి లేపాడు. డాక్టర్స్ అన్నాడు ఈయన బ్రతకడు, ఈయన ముక్కులోంచి చెవుల్లోంచి రక్తం వచ్చింది, లోపట ఆర్గాన్స్ దెబ్బతిని ఉంటాయి, ఈ ముందు భాగం కొంచెం లోపలికి నెట్టినట్టు అయింది, నా స్వరం ఈ తల మీద పడిపోయాను నేను, పూర్తిగా అది పైకి వెళ్ళిందంట. అలాంటి పరిస్థితి నాది. లేదు, ఈయన బ్రతకడు అన్నారు. మొదటి రోజు స్పృహలో లేను, 2వ రోజు స్పృహలో లేను, 3వ రోజు, 4వ రోజు, అంటే 3వ రోజు దాటగానే స్పృహలోకి వచ్చాను. కోమాలో ఉన్నానంట. అప్పుడు కళ్ళు తెరిచి చూశాను, మాట బయటికి రాట్లా, గొంతు కదలట్లా, చిన్నగా నోరు కదిపినా సరే ఇవన్నీ నొప్పులు వచ్చేస్తున్నాయి. సన్నగా చిన్న వెలుగులో నుండి అలా కళ్ళలో చూస్తున్నాయి, ఇవన్నీ కట్లు కట్టేసి ఉన్నాయి. మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా, రావట్లేదు. ఇక్కడ ఏం చేస్తున్నావు, ఎందుకున్నావు అని అడుగుతున్నాను. చెప్తున్నారు వాళ్ళు, నీకు ఒక యాక్సిడెంట్ అయింది, 3 రోజులు అవుతుంది, నువ్వు పడక మీదే ఉన్నావు, భయపడకు 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 అని అంటున్నారు నా చుట్టూ. నేనెందుకు భయపడతాను? ఆయన స్వరం విన్నాను, ఆయన్ని చూశాను, ఆయన తన హృదయాన్ని నాతో పంచుకున్నారు. నా మనసులో నేను అలా అనుకుంటున్నాను, వాళ్ళు భయపడకు భయపడకు అంటున్నారు. 4వ రోజు అయింది, బ్రతికే ఉన్నాను. డాక్టర్ అన్నారు కష్టమే, మా వల్ల కాదు అని సంతకాలన్నీ తీసుకున్నారంట. 5వ రోజు, 6వ రోజు బ్రతికే ఉన్నాను. 7వ రోజు మంచం మీద నుంచి నేలే మెల్లిగా లేచి నడుస్తున్నాను. 8వ రోజు హాస్పిటల్ నుంచి ఇంటికి పంపించమని ఒత్తిడి చేస్తే డాక్టర్ గారు సంతకాలన్నీ తీసుకొని పంపించేశాడు. కోపంగా తిడుతూ పంపించాడు. మనుషులు మీకు చెప్తే అర్థం కాదని. ఇంటికి వచ్చేసాను. 9వ రోజు బాగానే ఉన్నాను, 10వ రోజు బాగానే ఉన్నాను, 11, 12, 13, 14, 15, 16 రోజులు బాగానే ఉన్నాను. 16వ రోజు నేను ఒక సభలో వాక్యం చెప్పడానికి వెళ్ళాను. మాట చిన్నగా వస్తుంది, గొంతు ఇంకా సహకరించట్లేదు. వెళ్ళి వేదిక మీద చేరేసుకొని అవే కట్లతో, తలగా వెంట్రుకలు లేవు, ఏమీ లేవు, కట్లతో కూర్చొని మెల్లిమెల్లిగా అరగంట సేపు వాక్యం చెప్పి మళ్ళీ ఇంటికి వచ్చేసాను 4గురు సహాయంతో. 20 రోజుల తర్వాత డాక్టర్ దగ్గరికి మళ్ళీ చెకప్ కోసం తీసుకెళ్తే ఆ డాక్టర్ గారు ఏం చేస్తున్నారు తెలుసా? పేషెంట్ ఎక్కడా అని అడుగుతున్నాడు. ఎందుకంటే నేను నడుచుకుంటూ వెళ్ళాను లోపలికి. పేషెంట్ ఎక్కడా అంటున్నాడు. ఏ పేషెంట్? అదే కోమాలోంచి బయటకు వచ్చాడు కదా, మీ యాక్సిడెంట్ అయ్యి చనిపోయి బ్రతికాడు ఏదో అన్నారే మీరు, ఆయన ఈయనే అంటారు. ఈయన కాదు, ఆయన ఎవరు అన్నాడు. నేను నడుచుకుంటూ వస్తే ఆయన గుర్తుపట్టలేకపోయాడు. 20 రోజుల తర్వాత నేను అన్నాను, నేనే సార్. నువ్వే అయితే రిపోర్ట్స్ ఇవ్వు. రిపోర్ట్ చూశాడు. ఇప్పుడు ఇంకోసారి రిపోర్ట్స్కి వెళ్ళమన్నాడు. వెళ్ళాము, మళ్ళీ కొన్ని రిపోర్ట్స్ వచ్చినాయి. ఇది కంపేర్ చేస్తే విచిత్రపడుతున్నాడు. ఎందుకు తెలుసా? నా ఈ ముందున్న 2 పళ్ళు పైకి విరిగిపోయి ఉన్నాయి, దాన్ని సర్జరీ చేయాలన్నారు. ఈ ఎముక లోపలికి నెట్టబడింది, సర్జరీ అన్నారు. ఇక్కడ రకరకాలుగా నర్వస్ సిస్టమ్ దెబ్బతినింది, అక్కడ సర్జరీ చేయాలన్నారు. ఈ రిపోర్ట్స్ చూస్తే మొత్తం నార్మల్. ఆయన అంటాడు నువ్వు కాదంటాడు, నేనంటాను నేనే అంటాను. ఆశ్చర్యపోయాడు. అరే ఎముకలు అతుక్కుంటే కానీ పళ్ళు అతుక్కోవడం ఏమిట్రా నాయన? నా దేవుడే ఈ శరీర నిర్మాణకుడు, సృష్టికర్త. ఆయన ముట్టాడు నన్ను, అందుకే నన్ను మళ్ళీ ఎప్పట్లా బాగు చేశాడు ఆయన. ఆ తర్వాత కూడా ఆయన ఏమన్నాడంటే, కష్టం ఇలాగైనా సరే మీరు ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండలేరు. 14 సంవత్సరాలు అవుతుంది. నేను చెప్తున్నా, 10 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కంటిన్యూంట్ నిద్ర లేదు, టైంకి భోజనం లేదు, రాత్రి పగలు 100 కిలోమీటర్ల ప్రయాణం, ఈ రాష్ట్రం ఆ దేశం తిరుగుతూనే ఉన్నాను.
అనేక గ్రంథాలు, ఇప్పటిదాకా 612 గ్రంథాల మీద పరిశోధన చేశాను, 15 పుస్తకాలు రాశాను. క్రైస్తవ్యం మీదకి ఏదైనా ప్రశ్న వస్తే ముందు నిలబడడానికి ప్రయత్నిస్తున్నాను. సంఘాలకు, సేవకులకు సరి అయిన ఆయుధంగా తోడుండాలనుకుంటున్నాను. చాలా తొందరలో భారతదేశం అంతా దండయాత్ర చేయాలనుకుంటున్నాను. అవగాహన సదస్సులతో సిద్ధపడుతున్నాను. ఇప్పటికీ చెక్కు చెదరలేదు నా ఆరోగ్యం. పక్షిరాజు యవ్వనం నూతనమైనట్లు నూతనం అవుతూనే ఉంది. నా స్నేహితులు ఆశ్చర్యపోతున్నారు, నాతో బైబిల్ ట్రైనింగ్ చేసిన స్నేహితులు. ఏమిట్రా వీడు మనతోనే ఆడిపాడుతూ చిన్నగా ఉండేవాడు, ఈరోజు ఏమిటి ఇలా ఎదిగిపోయాడు? అది చెప్తున్నాను. ఆయన పట్టుకున్నాడు, ఆయన తీసుకెళ్ళి స్తంభం మీద పెట్టాడు ఈ దీపాన్ని. మనిషి తనకు తానే డెవలప్ అవ్వాలనుకుంటే వచ్చే డెవలప్మెంట్ కాదు ఇది. వాళ్ళ వల్ల, వీళ్ళ వల్ల, పరిచయస్తుల వల్ల ఎదిగిన ఎదుగుదల కాదు ఇది. ప్రపంచానికి వెలుగుగా ఉండేటట్లు దేవుడే చెయ్యడ్డు పెట్టి ఆరిపోకుండా కాపాడుతున్న దీపం ఇది. దేవునికి స్తుతి కలుగును గాక. అనేక సార్లు కన్నీళ్ళు కృతజ్ఞత కోసం మాత్రమే కార్చాను నేను, ఏదో కావాలని కార్చలేదు, సంతోషంతో. ఈ చిన్న జీవితానికి ఇంత భాగ్యం ఇచ్చావు ప్రభువా. ఆయన అన్నాడు, నీకు తల్లి తండ్రి కూడా దూరం అయ్యారు కాబట్టి నేను నీకు దగ్గర అయ్యాను. ఏ ప్రేమైనా నీకు దూరం అయితే, తమ్ముడు, ఏ ప్రేమైనా నీకు దూరం అయితే, చెల్లి విను, ఏ ప్రేమైనా నీకు దూరం అయితే, నిన్ను మోసం చేస్తే, ఎవరైనా నిన్ను పట్టించుకోకపోతే, పట్టించుకున్నట్టు నటించి నిన్ను వాడుకొని వదిలేస్తే, ఇదిగో మళ్ళీ చెప్తున్నాను, ఏ ప్రేమైనా సరే నిన్ను గాయపరిస్తే, నేను నిన్నే ప్రేమిస్తున్నానని చెప్పి నీకు తెలియకుండా ఇంకో ద్వారం, ఇంకో మార్గం ఎన్నుకుంటే, నువ్వు బాధపడతావేమోనని నీకు చెప్పకుండా వారికి నచ్చిన మార్గంలో వారు వెళ్ళిపోతూ, నీకు తెలిసిన రోజు నువ్వు కుమిలిపోతూ ఉంటే, ఇదిగో చెప్తున్నాను, అలా నీ జీవితంలో జరిగింది కాబట్టి ఎవరికి దొరకని ప్రేమ నీకు దొరకబోతుంది. ఆయన ఖచ్చితంగా నీ బ్రతుకులోకి వస్తాడు, నీ బ్రతుకులోకి వచ్చి తీరుతాడు. ఎవరి బ్రతుకులోనైనా సరే లోకంలో ఉన్న మనుషులు మోసం చేసి ప్రేమ అనే పేరిట గాయం చేస్తే, అలాంటి బ్రతుకుల్లో నూతన చిగురు ప్రేమ అయ్యున్న దేవుడే అవుతాడు. అలాంటి వాళ్ళనే వాడుకుంటాడు ఆయన బలంగా. విరిగి నలిగిన మనస్సు ఆయనకి ఇష్టమైన బలి. స్తుతి, ఆమేన్. విరిగి నలిగిన హృదయం గలవారికి ఆయన ఆసన్నుడు. శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇలాంటి అవమానాలు, నిందలు వచ్చినప్పుడు, మోసాల్లో ఉన్నప్పుడు తీసివేయమని కాదు అడగాల్సింది. దగ్గరికి రా ప్రభువా, నన్ను హత్తుకో ప్రభువా, నా చేయి పట్టుకో ప్రభువా, నీ ఒడిన చేర్చుకో ప్రభువా, నా తలనేమురు ప్రభువా, నా దగ్గరుండి ప్రభువా అని అడగండి. బ్రతకాలనిపించదు. వాళ్ళు మన కళ్ళ ముందే ఇంకొకరితో సంతోషంగా ఉంటుంటే లోన రక్తం లావాలాగా మరిగిపోతూ ఉంటుంది. నాది అనుకున్నది ఇంకొకరితో వెళ్ళిపోతున్నప్పుడు, నాది అనుకున్నప్పుడు వాళ్ళు ఇంకొకరితో వెళ్తున్నప్పుడు ఎముకలన్నీ విరిగినట్లు అవుతూ ఉంటాయి. బ్రతకొద్దు అనే ఆ వేదనలో సాతాను వచ్చి పక్కన కూర్చుంటాడు. నీకు పదే పదే జ్ఞాపకం చేసి చంపాలనుకుంటాడు. అసలు వాళ్ళు నిన్ను మోసం చేయడానికి కారణమే వాడు. వారు నిన్ను ఇబ్బంది పెట్టడానికి కారణమే వారు. నీ నిజమైన ప్రేమను, నిజమైన మనసును అర్థం చేసుకోకుండా నిన్ను పక్కన పెట్టడానికి కారణమే సాతాను. వాడి మీద పగ పెంచుకొని బ్రతకడం అలవాటు చేసుకో. వాడిని చితకదొక్కడం అలవాటు చేసుకో. అమ్మా నాన్న ప్రేమకు నేను నోచుకోలేనప్పుడు వాడి మీద పగతో బ్రతకడం నేర్చుకున్నాను నేను. ఎంతమంది జీవితాలను వాడు ఇలా చేస్తున్నాడు. వాడిని చితకదొక్కడానికైనా నువ్వు బ్రతకాలి. వాడిని చితకదొక్కడానికైనా బ్రతకాలి. మనం పోరాడేది మనుషులతో కాదు, ఆ అంధకార సంబంధమైన దురాత్మని చితకదొక్కడానికి బ్రతకాలి. ప్రార్థనలో అగ్ని సమమైన అనుభవం ఒకటి ఉంటుంది. అక్కడికి రండి. మనందరికి కూడా దేవుడు ఒక్కడే, మనందరికి కూడా ఆయనే తండ్రి. మనమందరం ఆయన కుటుంబం అన్నది నిజమైతే ఆయన కుటుంబం ఒక కుటుంబమే. మన మధ్యలో ఉన్నది ఆలోచన విభేదాలు అంతే. మన మధ్యలో ఉన్నది కేవలం ఆలోచన విభేదాలు. ఒకరోజు ఇవి అర్థమవుతాయి. ఈరోజు అర్థం కాని సిద్ధాంతం రేపు అర్థమవుతుంది. కాలంతో పాటు అభిప్రాయాలు మారుతాయి. కొన్నిసార్లు మన అహం సత్యాన్ని గుర్తుపట్టనివ్వదు. కాలంతో పాటు దేవుడు మనల్ని విరిగి నలగొడతాడు. అప్పుడు మన అహం సమాధి చేయబడుతుంది. సత్యం అప్పుడు స్పృహలోకి వస్తుంది. ఆమేన్. భక్తి సాధన అంటేనే విరిగి నలిగిన తర్వాత ప్రారంభమయ్యేది. కానీ ఈనాటి సంఘానికి భక్తి సాధనలో విరిగి నలగడం అనే అనుభవం ఎప్పుడో పోయినట్లుంది. మనకంటే ముందు బ్రతికిన భక్తులందరూ విరిగి నలుగుతూనే సంఘాన్ని కట్టారు. విరిగి నలుగుతూనే సంఘం కూడా భక్తి నేర్చుకుంది. కానీ ఈరోజు విరిగి నలగడం అనే ప్రస్తావన సంఘానికి అనుభవంలో లేకుండా పోయింది.
ఆయన సన్నిధిలో ప్రార్థనా గదిలో అనేక గంటలు మోకరించి ప్రార్థన చేసిన నా అనుభవంలో, అనేక సార్లు పరిశుద్ధాత్మ దేవుని ఆలోచనను, ఆయన స్వరాన్ని వినిన నా అనుభవంలో ఓ ప్రాముఖ్యమైన విషయాన్ని సార్వత్రిక సంఘానికి బోధించడానికి దేవుడు నాలో నాటాడు. ఇక్కడికి వెళ్ళిన మొదట ఖచ్చితంగా ఈ మాట పరిచయం చేయడం ఆయన నాకిచ్చిన ఆజ్ఞ. ఆ ప్రకారంగానే ఈ విషయం నేను మీకు పరిచయం చేస్తున్నాను. మీరెప్పుడైనా మీ ప్రాంతంలో ఉన్నటువంటి ఇతర సంఘాలకు వెళ్ళే విశ్వాసుల్ని, సేవకుల్ని చూసినప్పుడు, వేరే డినామినేషన్, వేరే మినిస్ట్రీకి సంబంధించిన సేవకులను, విశ్వాసులను చూసినప్పుడు మీరెప్పుడై వారు కూడా క్రీస్తునందు నా కుటుంబమే కదా అని ఎప్పుడైనా మీ మనసు మీతో చెప్పిందా? మీరు అనుకున్నారా? ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవుల్లో 90% మందికి ఇప్పుడు అలాంటి అభిప్రాయం లేదు. ఓ 10% ఉన్నారు ప్రపంచమంతటా, 10% ఉన్నారు ఇక్కడ ఉన్నారు, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అక్కడక్కడ ఉన్నారు. వారు ఇంకా భావిస్తున్నారు తోటి క్రైస్తవుడు నా కుటుంబమే. డినామినేషన్ ఏదైనా, మినిస్ట్రీ ఏదైనా, సిద్ధాంతాలు ఏవైనా, ఏ చర్చి వారైనా, ఏ మినిస్ట్రీ వారైనా, యేసే నా దేవుడని నమ్మి ఆయన రక్తంలో కడగబడితే చాలు, వారు నా కుటుంబమే, వారు నా కుటుంబమే. ఈ మనస్సే నేను అందరిని అర్థం చేసుకునేటట్లు, అందరినీ ప్రేమించేటట్లు చేస్తుంది. ఈ మనస్సే ఎదుటివానిలో తప్పున్నంత మాత్రాన తృణీకరించి, అవమానించి కాక, నా కుటుంబం కదా అర్థమయ్యేటట్లు చెప్పి సరి చేసుకుందామనే మనసునిస్తుంది. ఈ మనసు వల్లే ఎలాంటి వ్యక్తినైనా సరే ప్రేమించే కృప దేవుడు నాకు అనుగ్రహిస్తున్నాడు. ఈ మనసు వల్లే ఎవరు నన్ను నిందించినా, అవమానించినా, తృణీకరించినా, లేని వార్తలు పుట్టించినా ఓపికగా ఉండే అవకాశం ఇస్తుంది. ఇదే మనస్సు, ఇదే మనస్సు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మనస్సు లేకపోతే ఏ చిన్న తప్పు ఎవరిలో కనపడ్డా వెంటనే కుండ బద్దలు కొట్టినట్టు ముఖం మీద మాట్లాడేస్తారు. ఈ మనస్సు లేకపోతే ఎలాంటి ప్రేమైనా సరే విచ్ఛిన్నం అయిపోతుంది. ఈ మనసు లేకపోతే ఎంతగా కలుసున్న వారైనా వెంటనే విడిపోతారు. ఈ మనసు లేకపోతే కేవలం ప్రతి ఒక్కరు తమ ఘనతను మాత్రమే చూసుకుంటారు. ఒకరినొకడు హెచ్చరించి, ఒకరినొకడు సన్మానించి, ఒకరినొకడు సరిచేసుకోవాలని బైబిల్ సెలవిచ్చింది. మనకు కానీ తోటి క్రైస్తవుడు నా కుటుంబమే అనే మనసుంటే, మన సొంతింటిని ఎలాగైతే బయట పెట్టుకోమో అలాగే ఎవరిని కూడా మనం రోడ్డున బయట పెట్టక, వారందరూ తిరిగి సంఘంలో చిగురించేటట్లు పడిన ప్రతి ఒక్కరిని లేపుతాం, ఆరిపోయే ప్రతి ఒక్కరిని వెలిగిస్తాం, బలహీనులైన ప్రతి ఒక్కరిని బలపరుస్తాం. ఇదే నిజమైన క్రైస్తవ్యం, ఇదే నిజమైన క్రైస్తవ్యం. ఒకరిని గూర్చి తప్పుగా మాట్లాడడం ఎవరి వల్ల అయినా అవుతుంది, కానీ ఒకరిలో ఉన్న తప్పును కూడా క్షమించి వారిలో ఉన్న క్రీస్తు ప్రేరణ లేదా వారిలో ఉన్న దేవుని చిత్తాన్ని గుర్తించడం భక్తులకు మాత్రమే సాధ్యమవుతుంది. నేను చెప్తున్నాను, ప్రేమ దోషమును కప్పును అంటే తప్పులన్నిటినీ కప్పిపుచ్చేసి దాని గురించి మాట్లాడకుండా ఉండడం కాదు. వ్యక్తిగతంగా గద్దిస్తాం, అందరిలో ప్రేమించి గణపరుస్తూ ఉంటాం. అది ప్రేమ చేసే కార్యం.